నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెరకముడిదాం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదలపై మండిపాటు. జిందాల్ భూముల వ్యవహారంలో కలెక్టర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు, రైతులు. తక్షణమే వారికి న్యాయం చేయాలని డిమాండ్. పని ఒత్తిడి తగ్గించాలని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన పంచాయతీ కార్యదర్శులు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వినతి. విజయనగరం జిల్లా మురికమండుదాం మండలంలోని శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైస్ ఎంపీపీలు తలచుట్ల హరి, కందుల పార్వతి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు సమీక్షిస్తూ విద్యాశాఖకు సంబంధించి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మండలంలో 1000కి పైగా అడ్మిషన్లు తగ్గాయని, అందుకు గల కారణాలు ఏంటో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గడం అనేది చాలా అవమానకరమని, ప్రస్తుత ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా విద్యను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మండలంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులందరూ పనిచేయాలని, ముఖ్యంగా గ్రామాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెరకముడిదాం మండలం ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పెద్ద వీధి మెయిన్ రోడ్లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద జరుగుతున్న శ్రీ జగన్నాథస్వామి రథయాత్రలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర, బడుగొండ ప్రదీప్ నాయుడు దంపతులు, చిన్న శ్రీను సతీమణి మజ్జి పుష్పాంజలి పాల్గొన్నారు. ముందుగా రథం వద్దకు చేరుకున్న వారికి ఆలయ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథస్వామి వారిని దర్శించి పట్టు వస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సిరి సహస్ర దంపతులు ఆలయ పండితుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు పాల్గొన్నారు. జిందాల్ కంపెనీ కోసం భూములిచ్చి నష్టపోతున్న దళితులు, గిరిజనుల రైతులకు న్యాయం చేయాలని, వారికి మద్దతుగా ప్రజా సంఘాలు, పార్టీలు పోరాడుతుంటే జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న కలెక్టరే బెదిరించడం సమంజసం కాదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరంలో శనివారం తమకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ, ఎవరో మభ్యపెడితే తాము నిర్వాసితుల కోసం ఆందోళన దిగలేదని, కేవలం 2,05,000కి భూమి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తమ పిల్లలు ఏమైపోతారని గిరిజనులు, రైతులు ఆందోళన చెందుతున్నారని, వారి కోసం ఒక్క మాట మాట్లాడకుండా జిందాల్ ప్రతినిధుల కోసం కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. మన జిల్లాకి మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు పేదలకి, గిరిజనులకి, దళితులకి న్యాయం చేయవలసిన కలెక్టర్ గారేమో నిన్న ప్రెస్ మీట్లో మొత్తం పేదలను కానీ, గిరిజనులు కానీ, కాకపోతే వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్న నాయకులను కానీ బెదిరించేటట్టు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ పదాలని, ఆ మాటలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు జిందాల్ పక్కని మాట్లాడినట్టు ఉంది తప్ప ఒక్క మెజిస్ట్రేట్గా పేదలందరి తరపున మాట్లాడినట్టు మొత్తం ఎక్కడ అందులో లేదు. ఇప్పటికైనా సరే
ఇవి ఏదైతే జందాల బాధితులు ఉన్నారో జందాల బాధితులకి న్యాయం చేయాలి. జందాల బాధితులకి భూమి తీసుకున్నప్పుడు భూసేకరణ కాకుండా తీసుకున్నామని చెప్పారు. భారతదేశ చట్టాల్లో భూసేకరణ కాకుండా తీసుకునే పద్ధతి ఎక్కడా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేసినట్టు అందులో మాటల్లో చెప్పారు తప్ప ఎక్కడా భారత రాజ్యాంగంలో ఇచ్చేయడానికి లేదు. ఈ పేదలకు ఏదైతే భూమి ఇచ్చారో దాన్ని తీసుకోవాలనుకుంటే భూసేకరణ ప్రకారమే చేయాలి. భూసేకరణ ప్రకారం చేయలేదు కనుక ఆ చట్టం అది ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను. అది చెల్లదు. తాటిపూడికి నీరు కూడా జీవోలు ఉంది. తాటిపూడి నీరు గురించి కూడా కలెక్టర్ గారు నాకు తెలియదు, లేకపోతే తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. జీవోలో ఉన్నదాన్ని కూడా మాట్లాడడానికి ఎందుకో అతను ఇబ్బంది పడ్డారు. జీవోలో ఉన్నది అయితే తాటిపూడి నీరు ఇక్కడ ఇస్తామని చెప్పారు. అందువల్ల రైతులు కూడా అన్యాయం జరుగుతుంది కనుక, ఇక్కడ గిరిజనులు కూడా అన్యాయం జరుగుతుంది కనుక తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. భూములు వెనక్కి ఇవ్వాలి. మీరు ఉద్యోగాలు కల్పించాలంటే, ఏదైతే యువతకి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ ఈ భూమిని కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి మరి ఇలా డబ్బులు చెల్లించి ఆ భూమి తీసుకోవాలి తప్ప ఇంకే విధంగా అయినా సరే ఆందోళన మాత్రం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేస్తున్న కనిమెరక వెంకటరమణ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జి డీఎస్పీ ఎస్ రాఘవులు చెప్పారు. బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ వాచ్మెన్ కనిమెరకల వెంకటరమణ కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్న యువకుడే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్ సిబ్బందిని డీఎస్పీ రాఘవులు అభినందించారు. బొబ్బిలి టౌన్లో 20వ తేదీ నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పి ఏపీఈపీటీసీఎల్కి సంబంధించిన అపర్టిస్ అని అక్కడ స్టోర్ చేస్తారు. వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని స్టోర్ చేస్తారు. అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకటరమణ అని చెప్పేసి 20వ తేదీ రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా కొట్టి పడేసారి చనిపోయారని చెప్పి అనుకొని పడేసి వెళ్ళిపోయారు. 21వ తేదీన అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉండేవాడు. దానికి సంబంధించి 21వ తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ కట్టారండి, అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కట్టారండి. ఆ ఎఫ్ఐఆర్ కట్టి అప్పటి నుండి దర్యాప్తులో ఉంది. ఈ పోలీసులు మన సతీష్ కుమార్ గారు కానీ లేకపోతే ఎస్ఐ గారు అందులో తీవ్రమైన కృషి చేశారు. అది రకరకాల పోలీసుల పద్ధతుల ద్వారా ముద్దాయిని ఈ రోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని వాంగ్మూలంతో అతను కొట్టడానికి ఉపయోగించిన దుడ్డుకర్ర, అతను నేరస్థలంలో నేరాన్ని చేసినప్పుడు వేసుకున్న రక్తం మార్కులతో ఉన్న బట్టలను కూడా సీజ్ చేయడం జరిగింది. అది విజయనగరంలోని దాసన్నపేట గొల్ల వీధిలో ఉన్న గుండిచా మందిరంలో కొలువుదీరిన బలభద్ర సుభద్రాదేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తొలి రథయాత్ర పూర్తయిన తర్వాత సాంప్రదాయం ప్రకారం శ్రీ జగన్నాథ స్వామి వారిని గుండిచా మందిరంలో కొలువు తీర్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి తులసి మాలలు, పలు రకాల పుష్పాలతో శ్రీ జగన్నాథ స్వామి వారిని విశేష అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించడంతో నగరంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో మందిరానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరంలో అత్యంత ప్రాచీనమైనటువంటి జగన్నాథ స్వామి ఆలయం, విజయనగరానికి మొట్టమొదటిదైనటువంటి దాసనపేటలో వేయించేసిన శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఈ సుమారు 1000 సంవత్సరాల క్రితం విజయనగర రాజులతో అలంకరించి కట్టబడి స్వామివారికి నిత్య పూజలది వైఖానస ఆగమం ప్రకారం జరుగుతూ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా భక్తుల సహకారంతోనూ అలాగే డిపార్ట్మెంట్ సహకారంతో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ స్వామి యాత్ర కానీ మిగతా విశేష పూజా కార్యక్రమాలు కానీ ప్రతి నెల మాసే ప్రయుక్తి అన్నట్టుగా అన్నిటి కూడా చక్కగా స్వామివారిని చేయడం జరుగుతుంది. అయితే ఈ రథయాత్ర విషయంలో చెప్పొస్తే కొన్ని నూతనంగా నిర్మించినటువంటి గత సంవత్సరం నిర్మించారు. ఆ రెండో సంవత్సరం ఇది. ఆ రథం మీద స్వామివారు విశేషంగా జమున మందిరంకి సాయంత్రం వేయించేసి శ్రీపీఠ మీద అలంకరించబడి ఉన్నారన్నమాట. భక్త మండలి వాళ్ళచే ఈరోజు మధ్యాహ్నం విశేషంగా పూజా కార్యక్రమాలు అవి కొద్దిసేపట్లో ప్రారంభించబడినాయి. అలాగే ఇంకొక లలితా భక్తి మండలి వాళ్ళు మధ్యాహ్నం 2:30 గంటలకు వచ్చి వాళ్ళు కూడా భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్రం,
జగన్నాథ స్వామి చరిత్ర ఇవన్నీ కూడా చెప్పి చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెమ్మదిగా ఆలయ అభివృద్ధి కోసం అని చెప్పేసి భక్తుల సహకారంతో ఆ విధంగా మనం ప్రార్థిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన క్యాజు ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన క్యాజు ప్రాసెసింగ్ యూనిట్ను తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. 74 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన యూనిట్ను మహిళా సంఘాలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిందాల్ పరిశ్రమ కోసం సేకరించిన భూముల్లో జిందాల్ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు చేయనందున తిరిగి ఆ భూములను వారికే ఇచ్చేయాలని సిపిఎం నాయకుడు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కొంతమంది మోసపూరిత చర్యలతో ఈ పోరాటం జరుగుతుందని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొనడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ భూ సేకరణ చట్టం ప్రకారం ప్రజల వద్ద నుంచి తీసుకున్న భూములలో 5 ఏళ్లలోపు పనులు ప్రారంభించకపోతే తిరిగి ఆ భూములను వారికే అప్పచెప్పాలని స్పష్టం చేశారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు జిందాల్ అంశంపైన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో కొన్ని అంశాలని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. ముఖ్యంగా ఆ భూములు తీసుకొని 17 ఏళ్ళు అవుతుంది. నేటికి ఒక పరిశ్రమ కూడా రాలేదు, ఉపాధి లేదు, ఉపాధి పోయింది, ఉన్న అవకాశాలు పోయాయి. అది కోనసీమ లాంటి ప్రాంతం. అక్కడున్న రైతులు, గిరిజనులు అక్కడ బెల్లం క్రషర్లు పెట్టుకొని, అలాగే కొబ్బరి, అరటి, జీడి, మామిడి తోటలు వేసుకొని పుష్కలమైన నీరు అక్కడ ఉంటుంది. ఆ నీరుతో పంటలు పండించుకొని బతుకుతున్నారు. ప్రజా అవసరాల కోసం ఇవాళ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఆ రోజు ముందుకు వచ్చింది. 2006లోనే పబ్లిక్ హియరింగ్ పెట్టింది. జగన్మోహన్ అధ్యక్షతన ఈ పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఆ రోజుకి అప్పటికి సంవత్సరం పాటు సిపిఎం పార్టీ, ఇతర వామపక్షాలు, అప్పటికి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కూడా ఈ పరిశ్రమ వద్దని చెప్పేసి మేము పెద్ద ఎత్తున పోరాడాం. అరకులో ఉన్న అరకు కొండల మీద ఉన్న బాక్సైట్ ఇక్కడ తీసుకొస్తే అల్యూమినియం ప్లాంట్ అవుతుంది. ఆ అరకులో వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. అక్కడ గిరిజనులకు నష్టం కాబట్టి అది అంగీకరించలేదు. కాబట్టి ఆ బాక్సైట్ రాలేదు కాబట్టి ఈ పరిశ్రమ పెట్టడానికి అవ్వదు. కాబట్టి జరగకపోతే ఏం చేయాలి? ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలోనే ఏమైనా ఉంది? ఏదైనా పరిశ్రమ అవసరాలు కానీ వ్యక్తిగత ఏ అవసరాలైనా ప్రభుత్వానికి ప్రజా అవసరాల రీత్యా తీసుకున్నప్పుడు 5 ఏళ్ల లోపల ఆ పర్పస్ ఏదైతే అనుకున్నామో అది చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ భూములు తిరిగి రైతులకి ఇచ్చేయాలి. ఇది చట్టం. కానీ ఇక్కడికి వచ్చేసరికి భూములు ఇవ్వలేదు కదా, ఈ రోజుకి ఉపాధి కోసం ఆలోచించలే. కొంతమంది అక్కడక్కడ కేవలం 15 మంది ఉండిపోయారని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఎందుకున్నారో 15 మంది? వాళ్ళు రాలేదు. రాకపోతే ప్రభుత్వం ఏం చేయాలి? నోటీస్ ఇచ్చి తీసుకోవాలి, లేకపోతే గడువు పెట్టాలి. ఈ గడువు లోపల తీసుకోకపోతే మీకు చల్లదని మీకు తెలిసేవాడిని. కానీ వాళ్ళు వదిలేశారు. 55 బోర్బావులు ఉన్నాయని వాళ్ళకి చెప్తున్నారు, దాన్ని కూడా వదిలేశారు. ఎవరు పట్టించుకోలే. అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం వచ్చింది, వాళ్ళు పట్టించుకోలే. అది పోయిన తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది, వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం వీళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడేమంటారంటే, ఇప్పుడు గతంలో కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? ఎవరో కావాలని అల్లరి చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, పరిహారం వాళ్ళని అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. మరి ప్రభుత్వ భూమి అయితే చట్టం ఏం చెప్తుంది? ప్రభుత్వ భూములను కూడా ఎవరైనా సాగుదారులు 3 సంవత్సరాలు చేసుకుంటే, ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కావాలనుకుంటే జరైతీ భూమికి ఏదైతే రేట్ ఇస్తారో అదే రేట్ ఇచ్చి తీసుకోవాలని చట్టంలో ఉంది. కాబట్టి అది మా భూమి కాదు మేము తీసుకున్నాం అంటే మరి పబ్లిక్ హీరింగ్ ఎందుకు పెట్టారు? మీ భూమి అయితే అవసరం లేదు కదా, ఎందుకు పెట్టారు మరి? అలాగే అక్కడ జరైతీ భూములు డైరెక్ట్ జిందాల్ యాజమాన్యమే తీసుకుంది కాబట్టి మాకు అది సంబంధం లేదంటుంది. కాబట్టి పిఎంఎట్ ఇచ్చినప్పుడు అది పరిశ్రమకైతే ఒక పద్ధతి,
జిందాల్ వ్యక్తిగతం అయితే ఇంకో పద్ధతి. ఇది పరిశ్రమకైనప్పుడు పరిశ్రమ ఈ చట్టాలు ఏదో అనుసరించాలా. వ్యక్తిగతంగా తీసుకున్నారా జిందాల్ వారు చెప్పండి. వ్యక్తిగతంగా తీసుకుంటే 1166 ఎకరాలు తీసుకోవడం లేదు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారంగా. ఏ చట్ట ప్రకారంగా మీరు చెప్పింది వాస్తవం కాదని మాకున్న అవగాహనతో మేము చెప్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు మీకు తెలియదని మేము అనుకోవటం లేదు, మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఈ రకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఎవరైనా పరిహారం అడిగితే అది కరెక్ట్ కాదని చెప్పేసి బెదిరించి అదిరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ రకంగా చెప్పడం ఎంతవరకు సబబు? ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 2 గ్రూపులు అయిపోయి ముఠాలు అయిపోయి ఈరోజు వాళ్ళ ముఠాలు తగులు ఇక్కడ పెట్టి ఈ గిరిజనులకు అన్యాయం చేయడానికి ఒకరేమో పరిశ్రమ కావాలని ఒకరు వద్దని ఎవరు చెప్పడం లేదు, పరిశ్రమ కావాలని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ పరిశ్రమ కావాలంటే ఇవాళ జిందాల్ అల్యూమినియం ప్లాంట్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కులు పెడతామని చెప్పేసి చిన్న పరిశ్రమల మంత్రి ప్రకటన, ప్రభుత్వ ప్రకటన. ఈ నేపథ్యంలో ఈ భూములు మేము తీసుకుంటున్నాం. గతం ఏమైందో నాకు తెలియదు, ఇప్పుడు వరకు ఈ భూముల్లో ఉన్న వాళ్ళకి ఇది ఈ పరిశ్రమ కోసం తీసుకుంటాం అంటున్నారు. గతం తెలియకపోవడానికి ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, ఇది ప్రభుత్వం పార్టీది. కలెక్టర్లు ఎవరు మారినా ఆ విధానం అప్పుడు ఏవైతే అనుకున్నారో ఆ నిర్ణయాలే అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలియదని అనడానికి, గతం అయిపోయింది అనడానికి ఇక్కడ సందర్భం కాదని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే తాటిపూడి నీరు ఇవాళ ఈ నీరు మళ్ళీ దానికి ఇవ్వాలని అప్పుడేదో చట్టం ఉందన్నారు. అప్పుడు ఆ చట్టంలో కూడా అది లేదు. ఏది మన చట్టంలో పబ్లిక్ హియరింగ్ నోట్లో వాళ్ళు పేర్కొన్నారు, దీనికి గోదావరి నీళ్ళే ఇస్తాము, అట్టుండే వస్తాయి, ఇవేం అవసరం లేదని చెప్పేసి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అభ్యంతరాలు పెడితే దానికి తాగునీరు కావాలా, ఇక్కడ సాగునీరు కావాలన్నప్పుడు దాని జోలికి మేము పోము, అక్కడ నుండి నీళ్ళు తెచ్చుకుంటాం, గోదావరి జలాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు ఆ నోట్లో పేర్కొన్నారు. మరి ఈరోజు మళ్ళీ ఇప్పుడు తాటిపూడి నీరు కోసం జీవో నెంబర్ 14 ఏదో ఇష్యూ చేసి ఆ నీరు తీసుకుంటామని ఇవాళ చెప్తున్నారు. అంటే ఇటు రైతులకి సాగుదారులకి నష్టం, ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు నష్టం. ఇన్ని నష్టాలు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందనంటే చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తున్నది. అక్కడ గిరిజనులు కానీ ఇటు రైతులు కానీ న్యాయం చేయకపోతే ఇటు గిరిజనుల్ని అటు రైతుల్ని ఏకం చేసి వీళ్ళ హక్కుల కోసం మేము ముందండి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకి, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సెయింట్ థామస్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యేసు ప్రేమాలయం నిర్వాహకులు పాస్టర్ రవికుమార్ అలజంగి తెలిపారు. ఈ మేరకు నగరంలోని అంబడి సత్రం వద్ద ఉన్న యేసు ప్రేమాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అంబడి సత్రం వద్దనున్న యేసు ప్రేమాలయం నుండి 3 లాంతర్లు గంటస్తంభం మీదుగా కోట వరకు సెయింట్ థామస్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దైవజనులు, క్రైస్తవ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పిల్లరా, ఈ దినమున ఇండియన్ క్రిస్టియన్ డే, భారతదేశ క్రైస్తవ దినాన్ని భారతదేశమంతా జరిగించుకుంటుంది. దాన్ని పురస్కరించుకొని విజయనగర పట్టణంలో కూడా జరిగించు ఉన్నాం. రేపటి దినమున 3 గంటల నుండి సెయింట్ థామస్ మార్చ్ అది అంబడి సత్రం దగ్గర ప్రారంభమయ్యి 3 లాంతర్లు గంటసం మీదుగా కోట దగ్గర ముగించబడుతుంది. 3 గంటలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. రేపటి దినమున ర్యాలీ కొరకు, సెయింట్ థామస్ మార్చ్ కొరకు, అలాగనే ఇల్లుండి వర్షిప్ నైట్ కొరకు అందరిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మేము చేతనైనంత మటుకు ప్రతి ఒక్కరూ బీదలను జ్ఞాపకం చేసుకుని వారి కొరకై ఆయా కార్యక్రమాలు చేయవలసిందిగా క్రైస్తవులందరికీ పిలుపునిస్తున్నాం. ఇప్పటి కాల క్రైస్తవులందరూ
ఈ యొక్క విజయనగర పట్టణంలో కూడా చాలామంది మరి ఏర్పాటై దీన్ని కొనసాగిస్తున్నారు. మరి దాన్ని పురస్కరించుకొని 29వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఒక ర్యాలీ బయలుదేరుతుంది. క్రైస్తవులందరూ కూడా దానికి వచ్చి విజయవంతం చేస్తారు. 7వ నెల 3వ తారీఖు జూలై 3వ తారీఖును కూడా గురజాడ కళాభారతిలో మరి ఈ యొక్క విజయనగర పట్టణంలో క్రైస్తవులందరూ కూడా విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ అనే ఒక క్రైస్తవ సమైక్య ద్వారా కూడా ఈ యొక్క థామస్ గారి యొక్క అంటే చనిపోయినటువంటి రోజును భారతీయ క్రైస్తవ దినముగా ఆ రోజు స్మరించుకొని ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన ప్రకటించినటువంటి కొన్ని సువార్త విధానాలు ప్రజలందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కాబట్టి అందరూ 50 మంది ఈ యొక్క విజయనగరంలో ఉన్న క్రైస్తవులు 50 మంది కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేమందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. విజయనగరంలోని పూల్బాగ్లో ఉన్న ప్రభుత్వ బదిరుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఎం రాంబాబు తెలిపారు. ఈ మేరకు పాఠశాలలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చెవిటి, మూగ బాలబాలికల విద్య కొరకు ప్రత్యేకంగా విజయనగరం పూల్బాగ్లో ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలను 2001 నుంచి నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు మొత్తం 22 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విజయనగరం కోల్బాగ్ కాలనీలో ప్రభుత్వ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాసులు నిర్వహించబడుతున్నాయి. బదిరులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే చెవిటి మోగ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళని 1వ తరగతిలో ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా తరగతిలో కూడా నార్మల్ స్కూల్స్లో ఎవరైనా చదివి ఉన్నట్లయినా మధ్యలో బదిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చి మా యొక్క పాఠశాలలో చేర్పించవచ్చు. వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా సైన్ లాంగ్వేజ్ మరియు ఓరల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ప్రభుత్వం తరపు నుంచి పాఠశాల పెట్టారు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా వసతి గృహం కూడా రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇది వసతి కూడా భోజన వసతులు అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వబడతాయి. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ప్రతి వస్తువులు కూడా ఈ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదివినటువంటి పిల్లలు చాలామందికి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కొలువుల్లో కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. అందువల్ల ఎవరైనా ఈ యొక్క పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు మరియు తండ్రి తలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు బదిలీ సర్టిఫికేట్ ఏదైనా నార్మల్ పాఠశాలలో ఎక్కడైనా చదివినట్లయితే వాళ్ళు చదివినట్టు ఆ యొక్క రికార్డ్ షీట్ అనేది తీసుకొని రావాల్సిందే ఉంటుంది. 3 ఫోటోలు ఉండాలి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొని జగన్నాథస్వామిని దర్శనం చేసుకుని విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శశిభూషణ్ పండా మాట్లాడుతూ ఈ పండుగను ప్రతి ఏటా ఆషాఢమాస శుక్లపక్ష విధియ నాడు జరుపుతామన్నారు. ఈ 9 రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథస్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్రగా వెళ్తారని, పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని స్వామివారి జన్మస్థలంగా భక్తులు నమ్ముతారని పూరి ఆలయ విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం శ్రీముఖనవ సంవత్సరంలోని ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం జరుపుతున్నాం. మొన్న స్వామివారి కళ్యాణం కూడా జరిపించాం, నేత్రోత్సవం జరిపించాం. శాస్త్రోక్తంగా ఈ సంవత్సరం నూతన విగ్రహాలకి తెచ్చి పూరిలోనే ప్రాణప్రతిష్ఠ చేయించి దశావతారాలతో స్వామివారికి పూరి నుండి తెచ్చాం. ప్రతి విషయం కూడా మేము ముందు ఉంచుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ
9 రోజులు కూడా వచ్చి ఒక్కొక్క అవతారానికి దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించి తరించండి. భక్త మహాశైలరా, పవిత్రమైనటువంటి అన్నం 7 కుండలు దొంతుబెట్టి వండుతారు. ప్రతి ఒక్కరూ కూడా అన్నం తెస్తే ఎన్ని రోజులు కూడా ఇంటికాడ ఉంటుంది. అది ఏటి పాచెక్కదు. దేవుడు నిదర్శనం ఎన్నో ఉన్నాయి. మీరు ప్రతి విషయంలో అడుగడుగుని మనకి నిదర్శనం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో గ్రామ వార్డు సచివాలయాల్లోని రైతు సేవా కేంద్రం ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వైవి రమణ తెలిపారు. ఈ మేరకు విజయనగరంలోని బహుళార్ధక పశు వైద్యశాల భవనంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ, పార్వతీపురం మన్యం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ మన్మథరావు ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న పశుసంవర్ధక శాఖ సహాయ బదిలీ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ డాక్టర్ వైవి రమణ మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లు పూర్తి చేసుకున్న 212 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందన్నారు. తమ సొంత మండలంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించకూడదనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ బదిలీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ బదిలీల్లో భాగంగా ఈరోజు పశుసంవర్ధక శాఖ సహాయకులు రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి బదిలీల ప్రక్రియ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా నుంచి జాయింట్ డైరెక్టర్గా నేను, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పార్వతీపురం డిఏహెచ్ఓ గారు డాక్టర్ మన్మథరావు గారు, అలాగే గెజిటెడ్ ఆఫీస్ మేనేజర్తో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ట్రాన్స్ఫర్స్లో 212 మందికి 5 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి 5 ఏళ్ళు పూర్తయిన ప్రతి ఉద్యోగికి కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అలాగే వారి సొంత మండలంలో కూడా ఈ పోస్టింగ్ ఇవ్వకూడదు అని చెప్పి ప్రభుత్వం వారి ఆదేశాలని పాటిస్తూ, అలాగే 95 మంది వారి అంగీకారంతో బదిలీలకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా వారికి అనుకూలమైన ప్రదేశాలకి ఈ బదిలీ ఉత్తర్వులు ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి దీనిలో భాగంగా 5 సంవత్సరాలు ఈ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న, అంటే రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న పశువర్ధ సహాయకులకి ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఈరోజు అందరూ అవ్వకపోయినట్లయితే రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగి మొత్తం ఎంప్లాయీస్ అందరికీ 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళందరికీ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నది పూర్తి చేస్తాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణానికి చెందిన చిప్పాడ రమణాజీ అనే వ్యక్తి గత నెల వడదెబ్బ మూలాన మరణించాడు. కాగా రమణాజీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో 1,10,000 ప్రీమియం చెల్లించి ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం పట్టణంలోని మయూరి ఫంక్షన్ హాల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రమణాజీకి నామినీగా ఉన్న అతని భార్యకి 11,31,558 రూపాయలను చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ముఖ్య అతిథిగా హాజరవగా కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, రాంబాబులు ఇందుకూరి రఘురాజు చేతుల మీదుగా మృతుని భార్య రమాదేవికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమపై ఆధారపడి ఉన్న వారి కోసం ఆలోచించి ఇలాంటి ఇన్సూరెన్స్లలో చేరాలని సూచించారు. అదేవిధంగా మృతుని భార్య రమాదేవికి పిల్లల చదువు నిమిత్తం ఎలాంటి అవసరం ఉన్నా సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. భారతరత్న పివి నరసింహారావు దేశం గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రధాని పదవిని చేపట్టి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని లోక్సత్తా పార్టీ నాయకుడు బీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని లోక్సత్తా పార్టీ కార్యాలయంలో జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావును అపర చాణుక్యుడిగా కొనియాడారు. 17 భాషలు తెలిసిన బహుభాషా కోవిదుడని శ్లాఘించారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి ప్రజల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇలాంటి గొప్ప వ్యక్తి తెలుగువారు కావడం మనందరి అదృష్టమని చెప్పారు. ప్రస్తుత యువత ఆయన జీవితాన్ని తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరవేదిక సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ రాజకీయాల్లో పివి నరసింహారావు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అటువంటి గొప్ప మహనీయుడు, దార్శనికుడు 104వ జయంతిని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం.
భారతదేశ రాజకీయాల్లో 1971, 72, 71లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ తర్వాత రాజీనామా చేసి 1972లో మళ్ళా రాష్ట్రపతి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భూదాన యజ్ఞ బోర్డు స్వామి ఆచార్య వినోబా భావేని ఆదర్శంగా తీసుకొని మిగులు భూమిని పంపకాల కోసం అని చెప్పి ప్రత్యేక బిల్లుని రాష్ట్ర శాసనసభలో ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా తనకున్నటువంటి ప్రావీణ్యంతో అపర చాణక్యుడిగా భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే భారత్ని అద్భుతమైనటువంటి గ్లోబలైజ్డ్ దేశంగా తయారు చేయాలి. అందుకని గ్లోబల్ దేశంగా భారతదేశాన్ని తయారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం 5 సంవత్సరాలు ఉంచినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. అటువంటి గొప్ప మహనీయుడు తెలుగువాడు కావడం, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన జన్మించడం గొప్ప అంశం. నేటి తరం యువత అటువంటి గొప్ప దార్శనికుడి తాలూకా జీవితాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఈరోజు యువత తెలుసుకోవాలి. ఈరోజు జిల్లా పౌరవేదిక తరపున వారి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు నేటి యువతకి పివి నరసింహారావు గొప్ప ఆదర్శం కావాలని, అటువంటి వ్యక్తి జీవితాన్ని నేటి యువత తెలుసుకొని భవిష్యత్తులో ఈ దేశ సమగ్ర అభివృద్ధికి అడుగులయ్యని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజంపట్టణంలోని ఏర్పాటు చేసిన కమ్యూనిస్టుల సమావేశంలో చంద్రబాబు ఏడాది పాలనపై ఆయన మండిపడ్డారు. పేదల అభ్యున్నతిని పక్కన పెట్టి యోగాంధ్ర పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసి సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. కనీసం పేదలకు సెంటు భూమి ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కామ్రేడ్ ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ తదితరులతో కలిసి అరుణ పతాకాన్ని ఎగురవేశారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ శనివారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శుల నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల్లో ప్రతి పనిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే పంచాయతీలకు వెళ్లమంటున్నారని, ఈ పరిస్థితితో కుటుంబాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన క్లస్టర్ విధానాన్ని త్వరగా అమలు చేసి తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని ఎడల త్వరలోనే కార్యాచరణ రూపొందించుకొని ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. మా యొక్క ముఖ్యమైన డిమాండ్లో మేము మొట్టమొదటిసారిగా జాయిన్ అయ్యేటప్పుడు గ్రూప్ 3 ఉద్యోగం రాసి ఉన్నాము. గ్రూప్ 3 అంటే ఆల్మోస్ట్ వీడియో, ఆ వీడియో స్కేల్ మాకు కావాలని ప్రధాన డిమాండ్గా మేము తెలియజేస్తున్నాము. దాన్ని ఆధారం చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 సెక్రటరీలని డీడీఓ స్కేల్ అమలు చేయాలని ప్రధానంగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు క్లస్టర్ వ్యవస్థ అనేది గౌరవ డిప్యూటీ సీఎం గారు చేయాలని తలంచున్నారు. చాలా మంచిది, దాన్ని మేము గౌరవిస్తున్నాము. క్లస్టర్ వ్యవస్థను పెట్టి మాకు అప్గ్రేడ్ చేసి మా స్కేళ్లను హైక్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. మేమందరం కూడా స్టేట్ లెవెల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అత్యంత త్వరగా మా యొక్క డిమాండ్ను నెరవేర్చినట్లయితే మేము ఇంతటితో విరమిస్తున్నాము. లేదైతే త్వరలో కార్యాచరణ ప్రకటించి మొత్తం ఇంకా రీలే నిరాహార దీక్ష లేదా అమర నిరాహార దీక్ష కూడా చేయటానికి కూడా సిద్ధపడినటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నామని తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెరకముడిదం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదలపై మండిపాటు. జిందాల్ భూముల వ్యవహారంలో కలెక్టర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు, రైతులు. తక్షణమే వారికి న్యాయం చేయాలని డిమాండ్. పని ఒత్తిడి తగ్గించాలని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన పంచాయతీ కార్యదర్శులు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వినతి. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.